హలో అండి. ఈ వీడియోలో మనం ఇప్పుడు జరగబోయే టెట్‌కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండి. అంటే 2022లో జరిగిన టెట్‌లోంచి మ్యాథ్స్ అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఈ వీడియో చేశానండి. అంటే మ్యాథ్స్‌లో మార్క్స్ పోగొట్టుకోకుండా ప్రతి సమ్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తూ, అలాగే దాన్ని రిలేటెడ్ సమ్స్ కూడా కొన్ని చెప్తూ ఉంటే మీకు కూడా ఎగ్జామ్స్‌లో దీని మీద ఏ సమ్ వచ్చినా సరే మీరు మార్క్స్ పోగొట్టుకోకుండా ఉంటారనేసి వీడియో చేశాను. ఈ వీడియో పర్పస్ వచ్చి నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం అండి. సో వాళ్ళ కోసమని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వీడియో చేశాను. ఇక మనం ఫస్ట్ సమ్ చూసినట్లయితే ఎక్స్ ప్లస్ 1/x = 3 అయినా x⁴ ప్లస్ 1/x⁴ విలువ ఎంత? ఇది వచ్చి మనకి తెలంగాణ టెట్ 2022 పేపర్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. సో దీన్ని ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దామండి. సో ఇక్కడ చూసినట్లయితే x ప్లస్ 1/x వాల్యూ ఎంత ఇచ్చాడండి, మనకి 3 ఇచ్చాడు. సో మనం ముందుగా దీనికి హోల్ స్క్వేర్ కట్టుకుందాం. x ప్లస్ 1/x హోల్ స్క్వేర్. అలాగే మనం ఇరువైపులా చేస్తాం కాబట్టి అది 2 సైడ్స్ చేస్తాం కాబట్టి టీ స్క్వేర్ కూడా వేసుకుంటాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం a ప్లస్ b హోల్ స్క్వేర్లో ఉందండి. సో a స్క్వేర్ అంటే x² ప్లస్ b స్క్వేర్ అంటే 1/x². 2ab అండి. 2ab అంటే ఇక్కడ 2 × x × 1/x అండి = 3² అంటే 9 అండి. ఇక్కడ మనం చూసినట్లు x క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ 2a మిగులుతుంది. సో x² ప్లస్ 1/x² ఈ 2 తీసుకెళ్ళి మనం అటు సైడ్కి వెళ్దాం. ఇక్కడ ప్లస్ చేస్తుంది కాబట్టి అటు సైడ్కి వెళ్తే సపరేషన్ చేస్తుంది, తీసివేస్తాం అనమాట. ఇక్కడ మళ్ళీ సేమ్ అండి. 9లోంచి 2 తీస్తే 7 అండి మనకి. అలాగే ఇక్కడ x² ప్లస్ 1/x² = 7 అండి. సో మనకి దీని వాల్యూ ఎంత వచ్చింది, మనకి 7 వచ్చింది. కానీ మనం అక్కడ ఏమని అడిగాడు, x⁴ అడిగాడు. సో మళ్ళీ దీనికి మళ్ళీ మనం స్క్వేర్ కట్టుకుందాం. సో ఇక్కడ స్క్వేర్ కట్టుకున్నట్లయితే మనం ఇక్కడ డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. మనం x4 కావాలి కాబట్టి x⁴ వేసుకుందాం. x⁴ ప్లస్ 1/x⁴, 2 × ab కాబట్టి మనం దాని ప్లేస్లో అవి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 2 వేసేసుకున్నాను డైరెక్ట్గా. ఇంకా 49 అండి 7² అంటే. ఇక చూసినట్లయితే x⁴ ప్లస్ 1/x⁴ = 49 - 2 అండి, అది తీసివేస్తుంది. సో 49 - 2 అంటే మనకు వచ్చి ఇక్కడ 47 వస్తుంది. సో మనకి ఇక్కడ x⁴ ప్లస్ 1/x⁴ = ఎంత అండి, 47. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 47 అవుతుంది. మన అడిగాడు, ఏమని అడిగాడు, x⁴ కదా అడిగాడు. సో ఆన్సర్ వచ్చి మనకి 47 అండి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేయాలండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మటుకు అడుగుతాడు. మ్యాక్సిమం ఒక ప్రాబ్లం అయినా మీకు రావచ్చు ఎగ్జామ్స్లో. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2-3 ఇయర్స్ నుంచి రిపీట్ అవుతున్నాయి కాబట్టి రావచ్చు. కాబట్టి మీరు ఈ సమ్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఇక ఈ మోడల్ మీద ఇంకో సమ్ చూద్దామండి. x² ప్లస్ 1/x² = a ఇచ్చాడు ఇక్కడ. అంటే ముందు సమ్లో అయితే మనకి నెంబర్ ఇచ్చాడు, ఇక్కడైతే మాత్రం మనకి ఏ ఇచ్చాడు అనమాట వాల్యూ. ఆయన x ప్లస్ 1/x ఎంత అనేసి అడిగాడు. అంటే ఇక్కడ మనం x ప్లస్ 1x వాల్యూ కనుక్కోవాలంటే ముందుగా స్క్వేర్ కట్టుకోవాలండి. స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో అండి. సో a² ప్లస్ b² ప్లస్ 2ab అండి. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే x² ప్లస్ 1/x² ప్లస్ 2 × x × 1/x అండి. అంటే a ప్లస్ b టైప్లో. సో x క్యాన్సిల్ అయిపోతుంది. మనకు మిగిలింది ఏంటండి, x² ప్లస్ 1/x² ప్లస్ 2 అండి. ఇక్కడ x² ప్లస్ 1/x² మన ఏ రూపంలో కనిపిస్తుందండి, ఇక్కడ లెక్కలో ఇచ్చినట్టు దీని వాల్యూ వచ్చి a ఇచ్చాడండి మనకి. x² ప్లస్ 1/x² వాల్యూ ఏమి ఇచ్చాడు, a ఈక్వల్ ఇచ్చాడు కాబట్టి a వేసేసుకుంటే సరిపోతుందండి. మనకి a వేసుకుంటాం, a ప్లస్ 2 మిగిలిందండి. అయితే ఇక్కడ మన లెక్కలో ఏమని అడిగాడు, x ప్లస్ 1/x వాల్యూ కనుక్కోమన్నాడు. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఏముంది, స్క్వేర్ ఉంది కాబట్టి అదే ఆ స్క్వేర్ని మనం ఇటు సైడ్కి తీసుకొస్తే a ప్లస్ 2కి మనం రూట్ అవుతుంది. సో x ప్లస్ 1/x = √a + 2 అండి. ఇది వచ్చే ఆన్సర్ అండి. అంటే లెటర్స్లో కాకుండా, అది నెంబర్స్లో కాకుండా లెటర్స్లో ఇచ్చినా సరే ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం యూజ్ చేస్తూ వేయాలండి. స్క్వేర్ రూట్లు ఎక్కడ కట్టాలి అవి కొంచెం మీరు చూసుకోవాలి. వీటి మీద ఒక 2-3 సమ్స్ మీరు చేసినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఉంటుంది. ఇదండి ఈ మోడల్ వచ్చి. ఇక తర్వాత బిట్ చూసినట్లయితే ఇది కూడా మనకి టెట్ 2022లో అడిగిందేనండి. తెలంగాణలో అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు కలిగిన ఆకారం అండి. సో దీని మీద కూడా ఒక బిట్ రావచ్చు. సో అసలు సౌష్ఠవ రేఖలు ఏ పటానికి ఎన్ని ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే, ముందుగా మనం చూసినట్లయితే విషంబాహు త్రిభుజం అండి. దీనికి ఎటువంటి సౌష్ఠవ రేఖలు లేవండి. అసలు విషంబాహు త్రిభుజానికంటే ఈక్వల్ ఉండదు కాబట్టి అసలు సౌష్ఠవ రేఖ అంటే ఏంటండి, ఏదైనా ఒక పటాన్ని మనం ఈక్వల్గా డివైడ్ చేయడం అండి. అది ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తున్నామో ఆ డివైడ్ చేసే రేఖ ఉంటుంది కదండి, దాన్నే మనం సౌష్ఠవ రేఖ అంటాం. సో విషంబాహు త్రిభుజం అంటే అసలు ఎక్కడ ఈక్వల్గా ఉండదు. సో విషంబాహు త్రిభుజానికి ఎటువంటి
సౌష్ఠవ రేఖలు ఉండవు. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సమద్విబాహు త్రిభుజం అండి. సమద్విబాహు అనేటప్పటికే మనం ఇక్కడ పటంలో చూపిస్తున్నా చూడండి. మనం ఎన్ని ఈక్వల్ చేయగలం? ఒక రేఖతో 2 భాగాలు చేసుకుంటాం. అంటే ఒక రేఖ అక్కడ ఎన్ని యూజ్ చేసాం రేఖలు? ఒక రేఖ యూజ్ చేసాం. సో పటంలో చూపిస్తున్నట్టు ఇదిగోండి ఈ విధంగా చేసినట్లయితే ఒకటే వస్తుంది. అంటే మనకి ఎన్ని రేఖలు వచ్చాయంటే ఒక రేఖ వచ్చింది కాబట్టి సమద్విబాహు త్రిభుజానికి ఒక రేఖేనండి. ఇది తెలంగాణ 2016లో అడిగిన క్వశ్చన్ అండి. సో ఖచ్చితంగా మనకి టెట్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం వీటి మీద ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దీర్ఘచతురస్రం మరియు రాంబస్ అండి. దీర్ఘచతురస్రం అన్న రాంబస్ అన్న ఒక కొలతలే కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మీకు దీర్ఘచతురస్రం పటం గీసాను. ఇక్కడ మనం నిలువుగా ఒకటి చేస్తున్నాం, అలాగే అడ్డంగా ఒకటి ఈక్వల్ చేయగలిగింది ఉన్నాయి కాబట్టి ఎన్ని రేఖలు యూజ్ చేసామండి? 2 రేఖలు ఉపయోగించాం. సో 2 అండి సౌష్ఠవ రేఖల సంఖ్య. అలాగే సమబాహు త్రిభుజం అండి. సమబాహు త్రిభుజంలో చూసినట్లయితే ఇక్కడ మనం 3 చేయగలమండి. నిలువుగా ఒకటి, ఇటు ఈ కోణం నుంచి ఒకటి, ఈ కోణం నుంచి ఒకటి, టోటల్గా మనం 3 చేయగలం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చతురస్రం అండి. చతురస్రం అంటే ఇదిగోండి పటంలోనే మన అడ్డంగా ఒకటి, నిలువుగా ఒకటి, మళ్ళీ ఇటు క్రాస్గా ఒకటి, ఇటు క్రాస్గా ఒకటి, టోటల్గా మనం 4 చేయగలుగుతున్నాం. సో చతురస్రంకి వచ్చి 4 అండి. ఇక వృత్తం వచ్చినట్లయితే వృత్తానికి అనేకం గీయవచ్చు, ఎటు పడితే అటు గీయవచ్చు అండి. సో అనంతం అండి. అలాగే ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్రమ పంచభుజి అండి. పంచభుజి అంటేనే 5 అని గుర్తుపెట్టుకోవడం ఈజీ కాబట్టి 5 అండి. ఇక క్రమ షట్భుజి, ఇది కూడా 6 రేఖల సంఖ్య 6. సో వీటిని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే విషంబాహు త్రిభుజం అంటే విషంబాహు త్రిభుజం అంటే మీనింగ్ ఏంటండి? 3 భుజాలు సమానంగా ఉండవు. సో 0 సౌష్ఠవ రేఖలు గుర్తుపెట్టుకోండి. ఇక సమద్విబాహు త్రిభుజం అంటే సమద్విబాహు త్రిభుజం అనేటప్పటికి మనకి 2 భుజాలు సమానంగా ఉంటే ఒక భుజం ఈక్వల్గా ఉండదు. 2 భుజాలు అంటే 2 భుజాల మధ్యలో ఒక రేఖ వెళ్తుంది. సో ఒకటే ఉండదు సౌష్ఠవ రేఖను గుర్తుపెట్టుకోండి. దీర్ఘచతురస్రం అంటే ఆపోజిట్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఆపోజిట్ 2 జతలే సమానంగా ఉంటాయి కాబట్టి దీర్ఘచతురస్రంలో అయినా రాంబస్లో అయినా సో 2 భుజాలు సమానంగా ఉండేది చతురస్రం అంటాం. సో 2 అన్నది మీరు కొంచెం సౌష్ఠవ రేఖలు అన్నీ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక సమబాహు త్రిభుజం వచ్చేసరికి అన్ని భుజాలు ఈక్వల్గానే ఉంటాయి. అంటే త్రిభుజం అంటే 3 భుజాలు మనం చూసుకుంటాం కదా. సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానమే కాబట్టి 3 అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చతురస్రం అండి. చతురస్రం అంటే 4 భుజాలు సమానంగా ఉండేదని చతురస్రం అంటాం కాబట్టి 4 మీకు 4 ఈజీగా ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఇక వృత్తం అంటే అనేకం, అదే అనంతం అనేసి ఈజీగా గుర్తుండే బిట్టు. ఇది కూడా ఎక్కువ అడగవచ్చు ఎగ్జామ్స్లో, ఇప్పుడు అడిగాడు మనని. సో క్రమ పంచభుజి అంటే క్రమ పంచ అంటేనే మన పంచ అంటే 5 అంటాం. సో షట్భుజి అంటే 6, 6 ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ముందు అవి ఏంటి ఆ పటాలు ఎలా ఉంటాయో కొంచెం మీరు ఇమేజిన్ చేసుకోగలిగితే ఎగ్జామ్స్లో ఈజీగా ఈ బిట్స్ మీద ఆన్సర్ చేయగలరు. ఇక మనం ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే 2022 తెలంగాణ టెట్లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు కలిగిన ఆకారం ఏంటంటే వృత్తం అండి. సో ఆప్షన్ బి కరెక్ట్ అండి. అంటే ఇక్కడ అపరిమిత సంఖ్యల్లో సౌష్ఠవ రేఖలు అడిగాడు కాబట్టి వృత్తం అయిందండి. అలా కాకుండా ఇలా కూడా అడగొచ్చండి. కనీసం 3 సౌష్ఠవ రేఖలు లేని పటం అనేసి ఆప్షన్స్లో వృత్తం, చతురస్రం, అలాగే సమబాహు త్రిభుజం, దీర్ఘచతురస్రం అని ఇచ్చి ఏంటో కనుక్కోమని మిమ్మల్ని అడగొచ్చు. అప్పుడు మీరు ఏది ఆన్సర్ పెడతారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి క్వశ్చన్కి. ఇక తర్వాత సమ్ చూసినట్లయితే 10 వస్తువుల ఖరీదు వెల 8 వస్తువుల అమ్మకం వెలకు సమానం అయితే లాభమా లేదా నష్టమా ఎంత శాతం? ఇక్కడ ఏమని అడిగాడండి? ఇది వచ్చి మనకి తెలంగాణ టెట్ 2022లో క్వశ్చన్. 10 వస్తువులు వెల ఎంత, 8 వస్తువుల అమ్మకం వెలకు సమానం అంట. అంటే ఇప్పుడు మనకి ఒక వస్తువు మనం 10 రూపాయలు అనుకుంటే ఇక్కడ ఒక వస్తువు ఒక 10 రూపీస్ అనుకుందామండి. సో ఒక వస్తువు వచ్చి మనకి 10 రూపీస్ అనుకున్నట్లయితే 10 వస్తువులు ఎంత అవుతాయండి? 100 అవుతాయి. 10 × 10 100 అవుతుంది. అంటే 10 వస్తువుల ఖరీదు 100 వచ్చింది. అయితే ఇప్పుడు ఏమన్నాడు? ఖరీదు వెల 8 వస్తువుల అమ్మక వెలకు సమానం. అంటే 8కి ఈక్వల్ ఎంత అండి? 100 రూపీస్ అవుతాయి. సో 8 వస్తువుల అమ్మక వెలకు సమానం కాబట్టి 8 వస్తువుల వెల ఇప్పుడు మనకి 100 రూపాయలు అవుతుంది. సో ఒక్కొక్క వస్తువు మనం 10 రూపీస్ అనుకున్నట్లయితే 8 వస్తువులు అంటే 80 అండి. 80 అంటే ఇప్పుడు 100లోంచి మనం 80 తీసేసినట్లయితే 20 వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే లాభ శాతం మనకి ఎంత వచ్చింది? లాభం వచ్చిందండి. ఇప్పుడు లాభ శాతం కనుక్కోవాలి. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ లాభ శాతం కాబట్టి సో మనకి 20 రూపీస్ మనకి లాభం వచ్చింది. అయితే దీనికి ఫార్ములా ఏంటంటే లాభం బై మనం ఎన్ని వస్తువులు కొన్నాం అలాగే కొన్న వెల ఇంటూ 100 అండి. సో ఇక్కడ మనకు వచ్చి 20/80 మనం కొన్న వెల ఇంటూ 100 అండి. సో ఇక్కడ చూసినట్టే 20 వచ్చి 80లో 40 టైమ్స్, అదే 4 టైమ్స్ పోతుంది. ఈ 4 వచ్చి మనకి 100లో 25 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ వచ్చి మనకి పర్సెంటేజ్ ఎంత అండి? 25%.
ఇక్కడ వచ్చింది 8 వస్తువులకు వెలకు సమానమైతే లాభమా నష్టమా అని అడిగాడు. లాభ సామర్థ్యం మనకి 25%, అది విత్ లాభం అయితే 20 రూపీస్, అలా కాకుండా లాభ శాతం అయితే 25% వచ్చిందండి. ఇలాంటి సమ్స్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఇది తెలంగాణ 2022లోనే కాకుండా డిఎస్సిలో కూడా 2019లో కూడా అడిగాడండి ఈ క్వశ్చన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే మనకి లాభాల నష్టాల మీద 1 or 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. సో వీటి మీద చూసుకోండి. ఎక్కడైనా సరే లాభ శాతం నష్ట శాతం అన్నప్పుడు లాభం లేదంటే నష్టం, అయితే నష్టం మనకి ఏది వస్తే అది బై చేసుకొని కొన్న వెల వేసుకొని ఇంటూ 100 అండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఫార్ములా అండి. ఎక్కడైనా ఇది అప్లై చేసి మీరు లెక్కలు చేయండి. ఎక్కడ ఇచ్చినా సరే ఈ ఫార్ములా మీకు గుర్తున్నట్లయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీరు ఒక 1, 2, 3 టైమ్స్ చేసినట్లయితే మీకు బాగా గుర్తుంటుంది. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్లో సమ్స్ కొన్ని చూడండి. ఈ వీడియోలో ఓన్లీ ఈ 3 సమ్స్ చెప్పానండి. దీని మీద రిలేటెడ్ సమ్స్ కూడా చెప్పాను. సో ఇవి మాత్రం మీరు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఒక 4-5 మార్క్స్ అయినా, ఒకవేళ వీడి మీద కంపల్సరీగా ఒక బిట్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే చూసుకోవాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో చేశాను. ఇది ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే కింద కమెంట్ చేస్తే ఇక నెక్స్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి నేను కూడా వీడియోస్ చేస్తాను. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.